ఏదెను తోటలో అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఒక నది ఉంది, చెట్లు ఉన్నాయి, ఆ తర్వాత ఫలములు ఉన్నాయి, ఫలవృక్షాలు ఉన్నాయి. ఇవన్నీ చాలా మంచి డిస్క్రిప్షన్సే, కానీ అంతకన్నా ప్రాముఖ్యం ఏంటంటే తెలుసా, ఏదెను తోటలో దేవునితో సహవాసం ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో వెన్ వీ కంపేర్ అవర్ ఫ్యామిలీ యాజ్ ఈడెన్ గార్డెన్, the first privilege that you and I can have a relationship with our Lord. మన దేవునితో సంబంధం, మన దేవునితో సహవాసం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. సో ఇప్పుడు ఒక ఉత్తమమైన కుటుంబంగా ఒక కుటుంబం తీర్చిదిద్దబడాలి అంటే వారిద్దరికీ కూడా, అంటే భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఎవరితో సహవాసం ఉండాలి? దేవునితో సహవాసం ఉండాలి. ఆయన మనతో సహవాసం చెయ్యాలనే ఆయన ఇష్టపడుతున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే అక్కడ ఈ మాటను మనం చూస్తాం. వీ కెన్ సీ ద హార్ట్ ఆఫ్ గాడ్. Genesis chapter 3 and verse 8. చల్లపూటను ఆదామును అతని భార్యయు. చూడండి, చల్లపూట అంటే ఇంగ్లీష్లో కూల్ డే అనే మాట. కూల్ ఆఫ్ ద డే అంటే రోజులో చల్లని వాతావరణం ఉన్న సమయంలో ఆదామును మరియు అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని. చాలండి, ఈ మాటలో మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభు అయిన దేవుడు తోటలో ఏం చేస్తున్నాడంట? ఆయన సంచరిస్తూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు ఆయన. అంటే ఏదెను తోటలో దేవుని సన్నిధి ఉంది. దేర్ వాజ్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేర్ వాజ్ ఎ కమ్యూనియన్ విత్ గాడ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. అంత మాత్రమే కాకుండా ఆయన స్వరమును విన్నారు అంటే అర్థం ఏంటన్నమాట, దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళతో మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. నీ కుటుంబం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే మొట్టమొదటిగా నీ కుటుంబంలో ఎవరు సంచరించాలి? దేవుడు సంచరించాలి. రెండవది, సంచరిస్తున్న దేవుడు మనతో మాట్లాడేవాడు కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాల. ఈ లక్షణాన్ని కనుక నువ్వు అధ్యయనం చేయగలిగితే, గమనించగలిగితే చాలా అద్భుతమైన స్థితిలోనికి నువ్వు రాగలుగుతావు. సో in that communication, God wanted to move with them and God wanted to speak to them. దేవుడు వారితో సంచరించడం మాత్రమే కాదు, వారితో ఏం చేయాలనుకున్నాడు? ఆయన మాట్లాడాలనుకున్నాడు. ఒకవేళ ఈ రోజుల్లో ఎవరైనా మంచి స్పీకర్ని ఎక్కడికైనా ప్రాంతానికి పిలవాలంటే ఒకళ్ళిద్దరుంటే ఎవరు మాట్లాడడానికి రెడీగా లేరు. కానీ దేవుడు ఎంత మంచోడో తెలుసా? ఏదైనా తోటలో ఇద్దరే ఉన్నారు, కానీ వాళ్ళిద్దరితో కూడా దేవుడు ఏం చేశారట? మాట్లాడాడు. సో దేవుడు మాట్లాడడానికి లక్షల కోట్ల మంది అక్కర్లా, కొన్ని లక్షల కోట్ల మంది ఆయన ముందుంటేనే మాట్లాడతాను, లేకపోతే మౌనంగా ఉంటాను దేవుడు అండు. దేవుని యొక్క మంచి మనసు ఏంటో తెలుసా? ఈవెన్ దో మన జీవితాల్లో ఒకవేళ మన కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎస్ లార్డ్ వీఆర్ రెడీ టు హియర్ యువర్ వాయిస్ అని చెప్పగలిగితే దేవుడు మీ ఇద్దరితో కూడా ఏం చేయగలడు? ఆయన మాట్లాడతాడు. హీ ఈస్ ద గాడ్ హూ స్పీక్స్, హీ ఈస్ ద వన్ హూ మూవ్స్. ఏదైనా తోటలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటో తెలుసా? దేవుని ప్రజెన్స్ అక్కడ ఉంది. కుటుంబాలు దీవెన పొందాలంటే నీ కుటుంబంలో దేవునికి సంచారం ఉందా? దేవుడు సంచరించడానికి వీలుగా నీ కుటుంబాన్ని తీర్చిదిద్దావా? దేవుడు నివసించడానికి వీలుగా నీ కుటుంబాన్ని అలంకరించగలిగావా? ఇది ప్రశ్న. ఎవరైనా మన ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారు అనుకోండి, వాళ్ళ కోసమన్నా మన రూమ్లో ఏం చేస్తాం చెప్పండి? సర్దుతాం. మనకు మనం ఉన్నప్పుడు మనం ఎలాగున్నా పర్లేదు, కానీ గెస్టులు వచ్చేటప్పుడు మాత్రం అరే నువ్వు బాత్రూమ్ క్లీన్ చేశారని మంచం క్లీన్ చేసేస్తాను, ఏమండి మీరు కొంచెం తడిగుడ్డు తీసుకుని మొత్తం తుడిచేయండి. అందరికీ ఒక రెస్పాన్సిబిలిటీ అప్పగించి ఇల్లంతా శుభ్రం చేసేస్తాం. ఎందుకోసం తెలుసా? మన ఇంటికి ఎవరు వస్తున్నారు? గెస్ట్ వస్తున్నారు. ఇప్పుడు దేవుడు నీ ఇంట్లో గెస్ట్గా ఉండాలని ఆశపడితే ఆ ప్రిపరేషన్ నీలో ఉందా? ఆ విధమైన పరిస్థితులు నీ జీవితంలో అనుమతిస్తున్నావా? దేవుడు నీతో సంచరించాలని కోరుతున్నాడు. హి వుడ్ లైక్ టు మూవ్ విత్ యూ. యూ కెన్ ఫీల్ గాడ్స్ ప్రెజెన్స్, యూ కెన్ హియర్ హిస్ మెసేజ్ ఎవ్రీ డే. ప్రతిరోజు దేవుని స్వరాన్ని వినడం ద్వారా, ఆయన కదలికను నువ్వు అనుభవించడం ద్వారా ఖచ్చితంగా ఉన్నతమైన స్థానం నువ్వు చేరుకోగలవు. దేవుని ప్రణాళిక అదే. ఆదామమ్మల్ని దేవుడు సృష్టించి మీ బాధలే మీరు పడండి, మీ కష్టాలే మీరు పడండి, దేవుడు వారిని వదిలిపెట్టలేదు. హీ వాంటెడ్ టు మూవ్ విత్ దెమ్. దేవుడు వారితో కదలాడాలని కోరుకున్నాడు. ఆయన వారి మధ్యన ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రతి వివాహంలో ఒక మాట చెబుతూ ఉంటాం, 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా అని ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం. 3 పేటల తాడు త్వరగా తెగిపోదని. చాలామంది దాన్ని 3 పేటల తాడు అనగానే 3 ముళ్ళు తాడు అనుకుంటారు చాలామంది. పెళ్ళి అంటే మంగళసూత్రం కట్టపోతే పెళ్ళి జరగలేదండి, మా వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారండి అని చాలామంది అనుకుంటారు.
దేవుని వాక్యం సెలవిస్తుంది 3 పేటల తాడు, 3-fold కార్డ్ అంటే అర్థం ఏంటంటే, ఒక పేట భర్త అయినప్పుడు, ఒక పేట భార్య అయినప్పుడు వారి మధ్యలో ఎవరు ఉంటారనమాట? 3వ పేటగా ప్రభు ఉండాలి, దేవుడు ఉండాలి. అది నీ ప్రైవసీకి దెబ్బని అనుకోవద్దు ఎప్పుడూ కూడా. దేవుడు ఉంటేనే నీ కుటుంబం ఆశీర్వాదం, దేవుడు ఉంటేనే నీ కుటుంబానికి దీవెన. ఆయన్ను కేంద్రంగా చేసుకుని కుటుంబం జీవించడం. ఒక త్రిభుజానికి ఎన్ని కోణాలు ఉంటాయి చెప్పండి? 3 కోణాలు ఉంటాయి. త్రిభుజం మనం ఉందనుకోండి, 3 కోణాలు ఉంటాయి. సో ఆ 3 కోణాలు కలిస్తేనే త్రిభుజం అంటారు. నేను అంటాను, ఒక కోణం భర్త అయితే మరొక కోణం భార్య అయితే వారిద్దరూ కలిసి దేవుని దగ్గర కలిసినప్పుడే అది ఒక అద్భుతమైన ట్రయాంగిల్గా ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది. జీవితంలో చాలాసార్లు ఎందుకు సమస్యలు ఇబ్బందులు తలెత్తుతున్నాయంటే దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వడం లేదు. భార్యాభర్తలు వారి మధ్యన ధనం పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. నీ అకౌంట్లో ఇంత, నా అకౌంట్లో ఇంత, నువ్వు నాది అడగకూడదు, నేను నీది అడగకూడదు, మన మధ్య మాత్రం ఇంత డబ్బు ఉండాలని చెప్పి కొంతమంది డబ్బును కేంద్రకంగా చేసుకుంటారేమో. కొంతమంది బహుశా వారికి ఉన్న జ్ఞానాన్ని కేంద్రంగా చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారేమో. లేదా మరొకటి వారి యొక్క వివాహ జీవితాలను తీసుకొచ్చేయడం ద్వారానే చాలా సంతోషంగా ఆనందంగా ఉండాల్సిన కుటుంబాలు చెల్లాచెదరైపోతున్నాయి ఈ రోజుల్లో. ఈడెన్ గార్డెన్లో ఉన్న ఒక మంచి అనుభవం ఏంటో తెలుసా? దెర్ వాజ్ ఎ కమ్యూనియన్ విత్ గాడ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఏదైనా తోటలో దేవునితో సహవాసం ఉంది. భార్యాభర్తలారా, ఒక మాట మీకు చెబుతాను, మీరిద్దరూ కలిసి ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? నా ప్రార్థన నేను చేసుకుంటానండి, మా ఆయన గారి ప్రార్థన ఆయన చేసుకుంటాడండి అంటే కుదరదు. ఇక్కడ కుటుంబంగా మీరిద్దరూ వచ్చారు కాబట్టి ఇద్దరు కలిసి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎంతకాలం అయింది మీ జీవితంలో? ఇద్దరు కలిసి వాక్యం చదువుకున్న ఆ జ్ఞాపకాలు ఏమన్నా మీ జీవితంలో ఉన్నాయా? ఇద్దరు కలిసి పెళ్ళిళ్ళలో బైబిల్ మార్చుకుంటారు చాలామంది, మంచిదే. మరి ఆ బైబిల్ చదువుతున్నారు ఇద్దరు కలిసి వాక్య ధ్యానం, ఇద్దరు కలిసి దేవుని మందిరానికి రావడం, ఇద్దరు కలిసి దేవుని కొరకు ఏదైనా చేయాలంటే ఏకీభవించడం, కలిసి ప్రయాణం. ఈ ప్రయాణంలో మీరిద్దరూ కలిసి దేవుణ్ణి మహింపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయనతో సహవాసం అనేది ఎంత ప్రాముఖ్యమైన అనుభవం. ఇద్దరు కలిసి ప్రయాణం. అక్విలా అండ్ ప్రిసిల్లా గురించి ఆల్రెడీ దావీదును మెన్షన్ చేశారు. వారికి ఇవ్వబడిన బైబిల్లో ఆధిక్యత ఏంటో తెలుసా? వాళ్ళిద్దరి పేర్లు ప్రతి చోట కలిసే మెన్షన్ చేయబడ్డాయి తప్ప వేరువేరుగా మెన్షన్ చేయబడలేదు. మీరు ఎక్కడ చూడండి, కపుల్ ఆఫ్ ఇన్స్టాన్సెస్లో వారి పేర్లు బైబిల్లో మెన్షన్ చేయబడ్డాయి. వారి పేర్లు ఎక్కడ మెన్షన్ చేయబడినా, అపోస్తుల కార్యగ్రంథం 18వ అధ్యాయం కానీ, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం కానీ, మరికొన్ని సందర్భాల్లో వారి పేర్లు ప్రస్తావించబడినప్పుడు వారిద్దరి పేర్లు కలిసే ప్రస్తావించబడ్డాయి తప్ప వేరువేరుగా ప్రస్తావించబడలేదు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఐక్యత, ఆ సహవాసం, ఎందుకు అంత బాండ్ వారిద్దరి మధ్య ఉంది అంటే వారిద్దరూ కలిసి ఎవరితో సహవాసం చేస్తున్నారు? దాట్స్ అ సీక్రెట్. నీ జీవితంలో నీ మనస్సులు కలవాలంటే, నీ ఆలోచనలు కలవాలంటే, నీ అభిప్రాయాలు కలవాలంటే మీరిద్దరూ కూడా ఎవరి అభిప్రాయాలతో ఏకీభవించాలి? దేవుని అభిప్రాయాలతో. మనుషుల అభిప్రాయాల్లో తేడాలు రావచ్చు, మనుషుల అభిప్రాయాల్లో మార్పులు రావచ్చేమో, కానీ దేవుని మాట, ఆయన స్వరము, ఆయన అభిప్రాయం ఎప్పుడు ఒకలాగా ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని మాటకు లోబడగలిగితే, ఆయనతో సహవాసం చేయగలిగితే కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. ఒకవేళ ఎంతవరకు మీ జీవితంలో కలిసి ఉండే అనుభవం లేదేమో, కలిసి దెబ్బలాడుకుంటున్నారు, కలిసి తింటారు, చాలామంది కలిసి ప్రయాణాలు చేస్తారు, కానీ దేవుని కార్యాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆ కలిసి అనే పదం వినపడదు. దేవుడు మాట్లాడుతున్నాడు. There was an uninterrupted relationship with God and communication with God in Eden Garden. ఏదైనా తోటలో వారిద్దరూ కలిసి దేవునితో సంచరించారు. ప్రతి చల్ల పూటను దేవుడు వారితో సంచరించుచు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన స్వరాన్ని వినే అనుభవం మనలో ఉంటే, ప్రభువు మాట్లాడుతుండగా ఆయన స్వరాన్ని వింటే మన జీవితంలో ఆశీర్వాదాన్ని మరియు దీవెనను మనం పొందుకుంటాం.